హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బెంగళూరు ఫేమస్ అయిన దొన్నె బిర్యానీ అలానే చిల్లీ చికెన్ ఎలా చేయాలో చూద్దాము. ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ కావాల్సిన ఐటమ్స్ నేనైతే 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. సో అందుకైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకున్నది 1 టేబుల్ స్పూన్ అయితే వేసానండి. ఒక టీ గ్లాస్ అంత పెరుగు అయితే వేసాను. యాక్చువల్గా ఇదైతే నేను బిర్యానీకి ముందుగానే మ్యారినేషన్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇక్కడ ధనియాల పొడి అనేది 1 టేబుల్ స్పూను, అలానే పసుపు, కొంచెం అంత గరం మసాలా కూడా వేసుకున్నాను. మీ దగ్గర ఏ బ్రాండ్ ఉంటే అది వేసుకోండి. సో ఇక్కడైతే నేను గరం మసాలా కూడా 1 టేబుల్ స్పూన్ అంత అయితే వేసుకున్నానండి. అన్నీ వేసుకొని మనమైతే ఇదైతే బాగా కలుపుకొని పెట్టుకోవాలండి. బాగా నానాలి చికెన్, అప్పుడే బిర్యానీలో చాలా స్మూత్గా ఉంటుంది. అప్పటికప్పుడు చేసుకొని పెట్టుకున్నామంటే రబ్బర్ లాగా ఉంటుంది. సో ఇక్కడైతే నేను అంతా బిర్యానీకి కావాల్సిన చికెన్ అయితే కలుపుకొని పెట్టుకున్నాను. అలానే మూత వేసుకొని కొంతసేపు అయితే నానబెట్టాను. ఇవైతే చిట్టి ముత్యాల రైస్ అండి, అదే జీరిగే రైస్ అంటారు కదా, సీరిగే సాంబార్ రైస్ అని. సో అవైతే తీసుకున్నానండి. ఇక్కడ నేను ఒక 2 గ్లాసుల రైస్ అయితే తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఇది ఒక ½ కేజీ పైన అయితే ఉంటుంది. కేజీ ప్యాకెట్లో నేనైతే అర్థం అయితే వేసానండి. సో ఇప్పుడు ఒక గ్లాస్ వేసాను కాబట్టి నేను ఇంకొక గ్లాస్ కూడా కొలుచుకుంటున్నాను, ఎందుకంటే మనం వాటర్ పోసుకునేకి బాగుంటుంది. సో ఇక్కడైతే కావాల్సిన ఐటమ్స్ చూద్దాము. బిర్యానీ పేస్ట్కి పచ్చిమిర్చి, అలానే ఆనియను, కొత్తిమీర, పుదీనా అనేది ఇందుకు ఎక్కువ ఉండాలండి. అలానే చెక్క, లవంగము, హోల్ గరం మసాలా ఐటమ్స్, 5 టమాటాలు ముందుగానే నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ అండి. ఇక్కడైతే హోల్ గరం మసాలా ఐటమ్స్ అన్నీ చూసారు కదా. సో ఈ ఐటమ్స్ అన్నీ ఉంటేనే మనకైతే బిర్యానీ స్మెల్ బాగుంటుంది, అలానే తిన్నట్టు కూడా ఉంటుంది. ఇక్కడైతే నేను మిక్సీ జార్లో అన్నీ వేసుకొని రుబ్బుకొని పెట్టుకోవాలండి. ఇక్కడ నేను ఆల్రెడీ చూపించాను కదా, అల్లం, అలానే వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆనియన్, చెక్క, లవంగము, సోంపు, జీరా అనేది సాహీ జీరా, అలానే ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా పేస్ట్ అవి కూడా వేసుకోవాలి. సో ఇక్కడైతే ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను బిర్యానీ చేసుకునే పాట్ అయితే పెట్టుకున్నాను, ఎందుకంటే అలా మనకైతే షేప్ ఉంటేనే మనకు బిర్యానీ కూడా బాగా వస్తుంది. సో పెద్దగా ఒక పాత్ర అయితే పెట్టుకున్నాను. అందులోకి ముందుగానే చూపించుకున్న హోల్ గరం మసాలా అయితే వేసానండి. సో అంతా వేగిన తర్వాత మనమైతే ఆనియన్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఆనియన్ అనేది నీట్గా ఫ్రై చేసుకోవాలండి, ఎక్కువ బ్రౌన్ కలర్లో చేయకండి, బాగుండదు. సో అలానే కరివేపాకు, ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా కూడా వేసుకోవాలండి. వేసుకొని అంతా నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనమైతే ఒక 2 అవర్స్ ముందు చికెన్ పెట్టుకున్నాం కదా. సో అదైతే అంతా వేసుకొని నీట్గా కలుపుకోవాలండి. ఇక్కడ మనం అనేది ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేయకూడదు, అందులోనే ఉన్న వాటర్తోనే ఉడకాలి. అప్పుడే మనకు ఎన్ని గ్లాసులు వేసామో అనేది తర్వాత మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చండి. సో ఇక్కడైతే చికెన్ అనేది ఉడికేకి వదలాలి. ఇక్కడ చికెన్ ఉడికేకి వదిలిన తర్వాత ముందుగానే మనము మిక్సీ జార్లో పేస్ట్ అయితే చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే కలుపుకోవాలండి. చూసారా, చికెన్లో ఉన్న వాటర్ అంతా బయట వచ్చింది. సో ఉడికినప్పుడు మనమైతే ఈ పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. కొందరైతే మెంతే ఆకు కూడా యాడ్ చేస్తారండి, అదైతే నాకు అంత బాగా అనిపించదు. కావాల్సిన వాళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ని మార్చేస్తుంది అదైతే. సో ఇక్కడైతే కొందరు మెంతే ఆకు కూడా యాడ్ చేస్తారు. సో ఇక్కడైతే నేను అంతా నీట్గా కలుపుకుంటున్నానండి ఈ ఆకు, అలానే ముందుగా మ్యారినేషన్ చేసుకొని పెట్టుకున్న చికెను. ఇక్కడైతే కావాల్సినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ కూడా అంతే అండి, ముందుగా కరెక్ట్గానే వేసుకోండి. ఎంత కావాలో అంత. వాటర్ పోసిన తర్వాత తక్కువ వస్తుంది, అప్పుడు టేస్ట్ చూసుకొని మనమైతే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేనైతే అంతా ఉడుకుతున్నప్పుడు చికెను కావాల్సినంత సాల్ట్ కూడా వేసుకొని ఇక్కడైతే కలుపుకున్నానండి. మేము ఆల్రెడీ కొంచెము టేస్ట్ చూస్తే తక్కువ ఉండింది, సో అందుకని కర్రీ బాగా ఉడికినప్పుడే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే సాల్ట్ అనేది యాడ్ చేసిన తర్వాత ముందుగా అయితే మనము రైస్ అనేది కొలుచుకొని పెట్టుకున్నాం కదా, అప్పుడు కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే గ్లాస్తో నేనైతే ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేశాను. సో ఇప్పుడు నేను 2 గ్లాసుల రైస్ అయితే వేసాను కాబట్టి టోటల్గా 4 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ చికెన్ నీళ్ళతో, అలానే చికెన్ మనం కర్రీ ఉడికినప్పుడు వాటర్తో పని లేదు, ఎందుకంటే మనము జస్ట్ విజిల్ వేయించకుండా ఉడికిస్తున్నాం కాబట్టి కరెక్ట్గా వాటర్ అయితే పోసుకోండి. ఒక ½ గ్లాస్ ఎక్కువ ఉన్నా కూడా సిమ్లో పెట్టేసరికి లాస్ట్లో కరెక్ట్గా ఉంటుంది కన్సిస్టెన్సీ అనేది. ఎక్కువ
ముద్దగా లేకుండా మీడియంగా ఉంటుంది. అలానే ఉడకకుండా కూడా పెట్టుకోకూడదు కాబట్టి కరెక్ట్గా మనమైతే వాటర్ అనేది పోసుకోవాలి. సో ఇక్కడ వాటర్ పోసుకున్న తర్వాత నీట్గా అంతా కలబెట్టుకోవాలండి. ఎందుకంటే చికెన్ అనేది బాగా అంతా సైడ్లోనే అంతా ఉడకాలి కాబట్టి. సో ఇక్కడ వాటర్ అనేది తెరలనివ్వాలి. బాగా తెరలనిచ్చామంటే కరెక్ట్గా ఉంటుంది. మనకైతే అంతా చికెన్లో ఉన్నంత గుజ్జంతా వాటర్లో దిగుతుంది. అప్పుడు రైసు తినడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను జీరిగే సాంబార్ రైస్ని ముందుగానే కడుక్కొని వాష్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇందులోకైతే యాడ్ చేసేసానండి కర్రీలోకి. సో ఇక్కడైతే హాఫ్ నిమ్మ చెక్కనైతే మనం పిండుకోవాలి. ఎందుకంటే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది కాబట్టి మధ్యలో కలపండి. అలానే ఎక్కువ కలపకండి. ఎందుకంటే ఎక్కువ కలిపినా కూడా రైస్ అనేది విరిగిపోతుంది. మనకైతే తినడానికి అనేది బాగుండదు. సో ఇక్కడైతే నేను టోటల్గా రైస్ అంతా వేసేసి మూత పెట్టానండి. మూత పెట్టేసి ఉడికించుకున్నాను. జస్ట్ ఒక 2 టైమ్స్ కలిపాను అంతే నేను. ఇక్కడ వాటర్ దగ్గర పడుతుందనగా మనమైతే ఉడికించుకున్నప్పుడు కరెక్ట్గా చూసుకోవాలి ఉడికిందా లేదా అనేది. జస్ట్ 75% ఉడికింది అన్నప్పుడు ఒక పెన్నం పెట్టుకొని దానిపైన మనమైతే బిర్యానీ పాట్ అనేది పెట్టాలి. ఇప్పుడు జస్ట్ సిమ్లో పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ ఉడకపెట్టుకుంటే చాలు. కరెక్ట్గా ఉడికిపోతుంది. వాటర్ అనేది ఎక్కువ ఉండదు. అలానే ఉడకన్ను అనేది కూడా ఉండదండి. మీడియంగా ఉడుకుతుంది. మనం జస్ట్ ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇస్తే చాలు. కరెక్ట్ కన్సిస్టెన్సీతో రైస్ అనేది ఉడికిపోతుంది. సో చూసారా పొడి పొడిగా ఉందండి రైస్. చికెన్ కూడా బాగా ఉడికింది. సో ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చిల్లీ చికెన్కి ఇదైతే 300 గ్రామ్స్ చికెన్ అయితే తీసుకున్నానండి. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా కొట్టుకున్నదైతే వేసాను. సో ఇందులోకి కొంచెం అంత మైదా అలానే ఎగ్ కూడా వేసి అలానే మిరియాల పొడి వేసుకోవాలి. ఇక్కడ కావాల్సింటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి. హాఫ్ నిమ్మ చెక్క వేసుకొని ఇదైతే మ్యారినేషన్ చేసుకొని పక్క పెట్టుకోవాలి. సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి. అలానే ఇక్కడ గరం మసాలా కూడా నేనైతే యాడ్ చేశాను. కొంచెం కారం పొడి, ఎందుకంటే మిరియాల పొడి తక్కువ ఉంది కాబట్టి. సో ఇదంతా నీట్గా కలుపుకొని మనమైతే దీనికైతే రెస్ట్ ఇవ్వాలి. అంతే కొంచెం సేపు అయితే నానబెట్టుకొని పెట్టాలి. ఇక్కడ నేను ఒక 3 క్యాప్సికమ్ తీసుకున్నాను. అలానే 4 పచ్చిమిర్చి, ఒక ఆనియను, కొంచెం కరివేపాకు, అలానే అల్లం వెల్లుల్లి. ఇక్కడైతే నేను పేస్ట్ తీసుకోవాలని లేదండి. చిన్నగా మనమైతే చాప్ చేసుకొని పెట్టుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ని 1 by 1 వేసుకోండి. ముద్దగా వేసుకోకండి, ఉడకదు. అలానే అంటుకొని వస్తుంది కాబట్టి తినడానికైతే బాగుండదు. సో చికెన్ ఉడికిన తర్వాత మనమైతే సైడ్కి పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ముందుగా ఉడికిన చికెన్ ఆయిల్ వేసుకొని కావాల్సిన ఐటమ్స్ అంతా వేసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, అలానే ఆనియను, క్యాప్సికమ్ కూడా వేసుకొని కరివేపాకు వేసుకొని బాగా ఉడికినివ్వాలండి. ఇందులోకి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నాకైతే టమాటా పేస్ట్ అయితే వేసానండి. నాకు చిల్లీ పేస్ట్ అలానే వెనిగర్ వేసిండేది నాకు వీడియోస్ స్కిప్ అయ్యింది, అదైతే కనపడలేదు. సో అవంతా అయితే యాడ్ చేసుకోండి మీరు. సో ముందుగా ఉడకబెట్టిన చికెన్ కూడా వేసుకొని కొంచెం సేపు ఈ సాస్లో అనేది కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడకనిస్తే చాలు. ఫైనల్గా చిల్లీ చికెన్ అయితే రెడీ అయిందండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు